నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ సాయి సేవ సమితి సామాజిక సేవలు ముదావాహం. తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు. పట్టభద్రుల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు మద్దతు పలికిన కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ కార్యవర్గం. పంచరత్న కీర్తనలతో భక్తులను అలరించిన త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవాలు. సామాజిక బాధ్యతగా శ్రీ సాయి సేవ సమితి చేపడుతున్న సేవ కార్యక్రమాలు ముదావాహమని తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు పేర్కొన్నారు. శ్రీ సాయి సేవ సమితి ఆధ్వర్యంలో సామాజిక బాధ్యతగా అనేక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్న నేపథ్యంలో ఆదివారం అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని అన్నదాన సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ సాయి సేవ సమితి చేపడుతున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని అన్నారు. వారి ఆధ్వర్యంలో కొనసాగుతున్న వృద్ధాశ్రమ సేవల్ని అవసరమైన నిరాధార వృద్ధులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిరాధార వృద్ధులకు ఆశ్రయం కల్పించి వారి అవసరాలు తీర్చడం లక్ష్యంగా శ్రీ సాయి సేవ సమితి మిత్ర బృందం వృద్ధుల ఆశ్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని డీఎస్పీ జనార్దన్ రావు సేవ సమితి నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా సేవ సమితి వ్యవస్థాపకులు విసి చాంద్ డీఎస్పీ జనార్దన్ రావును ఆత్మీయ పూర్వకంగా దుష్వాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి కార్యవర్గ నితిన్ చంద్ర, సత్యనారాయణ, శ్రీనివాస్, ఎం పూర్ణ, నందకిషోర్, పూజ, మురళి, పావని తదితర సభ్యులు పాల్గొన్నారు. సాయి సేవ సమితి వ్యవస్థాపకులు చాందనా గారు చెప్పిన విధానం ప్రకారం ప్రతి నెలలో ఒక ఆదివారం నాడు 500 మందికి అన్నదానం చేయడం జరుగుతుందని చెప్పారు. చాలా గొప్ప కార్యక్రమం. అలాగే తెనాలిలో ఉన్న సాయి భక్తులను వీరు ఓన్లీ తక్కువ ధరకే టికెట్ వసూలు చేసి షిరిడి తీసుకెళ్లి దర్శనం చేపించి తీసుకొస్తారని చెప్పారు. గొప్ప కార్యక్రమాలు చేస్తున్న వీరిని అభినందించడానికి ఈరోజు నేను ఈ అన్నదాన కార్యక్రమానికి వచ్చి వారిని అభినందించడం జరిగింది. వీరి భవిష్యత్తులో కూడా ఇట్లాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. అలాగే వీరు మాకు తెలియజేసింది ఏంటంటే తెనాలిలో ఎవరైనా బాగా ఓల్డేజ్ వృద్ధులుంటే వారికి ఒక ఆశ్రమం ఉంది. ఈ సాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఉన్న 150 మంది మెంబర్స్ దాన్ని ఉచితంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. కాబట్టి వృద్ధులు అనారోగ్యాలపై ఎవరు అండదండలు లేని వాళ్ళు అందరూ కూడా ఆ ఆశ్రమంలో షెల్టర్ తీసుకోవడానికి ముందుకొచ్చి వారికి తెలియపరిస్తే వారు స్వయంగా తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేసి వాళ్ళ బాగోగులని వాళ్ళే చూసుకుంటారు. ఈ సందర్భంగా పత్రికాముఖంగా అందరూ కూడా వీరికి ప్రోత్సహించాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. మొదటి ఆదివారం కానీ రెండో ఆదివారం కానీ సుమారుగా 450 నుంచి 500 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తాం. అలాగే ప్రతి నెలలో షిరిడి యాత్ర కూడా ఒకటి పెట్టుకున్నాము. శ్రీ చాందనా గారి ఆధ్వర్యంలో 4000 రూపాయలు తీసుకుని షిరిడి శనిసింగనాపూరు వ్రతము దర్శనం అన్నీ దాంట్లోనే వస్తున్నాయి. అలాగే రూమ్ కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. భోజన సదుపాయాలు ట్రైన్ ఎక్కిన కాడి నుంచి అన్నీ వారే చూసుకుంటున్నారు, వారే చేస్తున్నారు. టికెట్ రిజర్వేషన్ కానీ మొత్తం ఆయనే 4000 రూపాయలు ఇస్తే అన్నీ ఆయనే చూసుకుని తీసుకొస్తున్నారండి. అట్లాగే ఈ వేసవకాలం వస్తే మంచినీళ్ళ సదుపాయం కూడా ఒక 10-15 కాడ మంచినీళ్ళు ఇవెట్టి దాంట్లో వాటర్ అది కూడా మేమే సప్లై చేస్తున్నాము సలివేంద్రం లాగా. అట్లాగే ఏదైనా పేద విద్యార్థులు ఉంటే వాళ్ళకి ఒకళ్ళకు ఇద్దరికి సంవత్సరానికి ఫీజులు కడతాం కానీ బట్టలు ఇవ్వటం కానీ, అట్లాగే వృద్ధాశ్రమం ఒకటి ఉంది, దాంట్లో కూడా మేమే మొత్తం సాయి సేవా సమితి తరఫున వృద్ధాశ్రమం కూడా మెయింటైన్ చేస్తున్నామండి. ఎవరన్నా రోడ్లు అమ్మటే ఉంటే పోయినసారి మా డిఎస్పీ గారు చెప్పారు, ఎవరన్నా ఇంకా ఉంటే మేము పంపిస్తామండి అంటే వెల్కమ్ సార్, మీ వాళ్ళు వచ్చి ఉంటానంటే మాకు ఇబ్బంది లేదని చెప్పాము. దానికి గవర్నమెంట్ కూడా ఏమీ ఇవ్వట్లేదు, మొత్తం మా సాయి సేవా సమితి తరఫున చాందనా గారు మెయింటైన్ చేస్తున్నాయండి. అలాంటి వాళ్ళు ఎంతో కొంత అమౌంట్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అది కూడా ఇవ్వట్లేదు, మొత్తం సాయి సేవా సమితి తరఫునే మెయింటైన్ చేస్తున్నామండి. కాకతీయ కోఆపరేటివ్ సొసైటీకి శ్రేయభిలాషిగా ఉంటూ అభివృద్ధికి సలహాలు సూచనలు ఇచ్చే కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయానికి కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ నిర్విరామంగా కృషి చేస్తోందని సొసైటీ చైర్మన్ డిఎల్ కాంతారావు పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ కార్యాలయ సమావేశ హాల్లో ఆదివారం ఆ సంస్థకు చెందిన 11 బ్రాంచ్ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. సంస్థ చైర్మన్ డిఎల్ కాంతారావు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో పట్న టీడీపీ అధ్యక్షుడు తాడిబోయిన హరిప్రసాద్ మాట్లాడారు. కృష్ణా, గుంటూరు జిల్లాల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం కోసం కోఆపరేటివ్ సొసైటీ ఓ చక్కని నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లడం అభినందనీయమన్నారు. అందరినీ కలిపి వెళ్లే మనిషిగా గుర్తింపు ఉన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం తథ్యమనే భావనను వ్యక్తం చేశారు. సొసైటీ చైర్మన్ డిఎల్ కాంతారావు మాట్లాడుతూ తమ
కోఆపరేటివ్ సొసైటీ ఆరంభం నుండి తమకు ఆప్తుడిగా వెన్నుదన్నుగా ఉన్న అలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం కోసం నిర్విరామంగా కృషి చేస్తామన్నారు. తమ సొసైటీ 11 శాఖల్లోని ఉద్యోగుల మద్దతు కూటమి ప్రభుత్వానికి అన్నారు. ఈ సమావేశంలో సొసైటీ వైస్ చైర్మన్ గ్రంథి చంద్రమౌళి, సభ్యులు షేక్ ఖలీల్, కటారి వాసుదేవ నాయుడు, బ్రహ్మాచారి, వేదాంతం సుబ్రహ్మణ్య శర్మ, డి చక్రధర్, పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. చాలా చోట్ల ఈ చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉండేటప్పుడు అందరూ అన్ని చోట్ల ప్రచారాలు చేశారు, మీటింగ్లు పెట్టారు. కానీ ప్రభుత్వం పోయిన తర్వాత ఎవరు 5 నెలల్లో బయటకు రావడానికి కూడా భయపడ్డారు. ఆ రోజుల్లో మన రాజా గారు ప్రతి నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి వచ్చి ప్రతి గ్రామానికి వెళ్ళి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేవా తెలుసుకుని వాళ్ళ గురించి నేనున్నాను మీరేం భయపడతానని ధైర్యించినటువంటి ఏకైక వ్యక్తి టైగర్. అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. ఎందుకంటే మన తెనాలికి ఇంకొక అదృష్టం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు కేంద్రంలో కూటమి ప్రభుత్వం వల్ల మన అక్కడ మోడీ గారు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, రాజా గారు, అలానే మనోహర్ గారు ఒక మినిస్టర్ గారు ఉన్నారు. 2వ మినిస్టర్ కూడా వస్తారని ఆశిస్తూ, కాబట్టి మన తెనాలికి చాలా అదృష్టవంతులు మనం అందరం. తప్పకుండా మన తెనాలి డెవలప్ అవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇదివరకు నెహ్రూ గారు ఆంధ్ర ప్యారిస్ అని, ఆ రోజుల్లో ప్యారిస్ ఎలా ఉందో కొంతమంది తెలియదు ఇప్పుడు వాళ్ళకి. ఆ ప్యారిస్ ఇప్పుడు 5 ఏళ్లలో వీళ్ళందరూ కలిసి మనకు ప్యారిస్ చూపిస్తారు. కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ తరఫున, అలాగే కోఆపరేటివ్ సొసైటీ సిబ్బంది, దానికి సంబంధించినటువంటి మిగతా ఏజెంట్లు కానివ్వండి, తదితర సభ్యులందరూ కూడా పాల్గొని ఓటింగు సరైన పద్ధతిలో పోల్ చేసి వారిని గెలిపించాలనే పట్టుదలతో ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేయాల్సి వచ్చింది. మేమందరం కూడా ఇక్కడ పనిచేసే సిబ్బంది యావత్తు కూడా, తర్వాత ఈ పాలకవర్గం, కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ పాలకవర్గం కూడా మొత్తంగా ఏకగ్రీవంగా మేము ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని మేము సపోర్ట్ చేస్తున్నాము, వారికి మద్దతు ఇస్తున్నాము, వారికి గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇవాళ కాదు కదా, దాదాపు ఈ కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ పెట్టిన దగ్గర నుంచి, అంటే 2001లో స్థాపించిన దగ్గర నుంచి కాకతీయ కోఆపరేటివ్ సొసైటీకి చాలా అండగా ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అడుగడుగున ఈ సొసైటీని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ సొసైటీకి శ్రేయోభిలాషిగా ఉంటూ దీని అభివృద్ధికి పాటుపడినటువంటి వ్యక్తి కాబట్టి మేమందరం కూడా ఆయనకు మద్దతు ఇస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. మిగతా వారు ఎవరైనా సరే ఉద్యోగార్థులుగా ఉంటూ బయట ఉన్నా కూడా వారందరినీ కూడా రేపు జరగబోవు 27వ తేదీన గ్రాడ్యుయేషన్ ఎలక్షన్కి అందరినీ పిలిపించుకొని అందరూ కూడా తప్పకుండా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటు వేయాలనే సంకల్పంతో ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. కాంతారావు గారు నన్ను కూడా పిలవటం, పట్టణ పార్టీ అధ్యక్షులుగా, అలాగే కూటమిలో ఉన్న వాసుదేవ నాయుడు గారు వారిని కూడా పిలవటం, ఈ రోజున జనసేన, తెలుగుదేశం, బీజేపీ అందరూ కూడా ఈ పార్టీకి మద్దతుగా అందరూ ఉద్యోగస్తులను అందరినీ కూడా మేము వారిని రిక్వెస్ట్ చేసి వారందరూ ఓటు వేయాల్సిందిగా, రేపు రాజా గారికి సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటూ, అట్లాగే ఓటు విధానం ఎలా ఉంటుంది ఆ రోజున ఆ బాక్స్లో ఫస్ట్ ఈ రోజున నమూనా బ్యాలెట్లో ఫస్ట్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి పేరు రావటం శుభసూచకం. మనందరికి కూడా అదే ఆయన పేరు తెలుగుదేశం పార్టీ అని ఉంటుంది. ఆ బ్రాకెట్లోనే మనం లాస్ట్లో ఆ రాజా గారి పేరు పక్కన 1 అనే అంకె వేయాలి. అది ఆ బ్రాకెట్కి పైకి కానీ కిందకి కానీ పక్కకు కానీ వెళ్లకుండా ఆ బ్రాకెట్ లోపలే 1 అనే అంకె వేయాలి. అది కూడా వారు ఇచ్చిన పెన్నుతోనే వేయాలి. వారు ఏం చేస్తారంటే ఆ రోజున ఓటు వేసేటప్పుడే మనకి ఆ బ్యాలెట్ పేపర్ చించి ఇచ్చేటప్పుడు దాన్ని ఎలా మడత పెట్టాలో కూడా వాళ్లే మడత పెట్టి దాన్ని ఇస్తారు. మనం వాళ్ళు ఇచ్చిన
ఆ బ్యాలెట్ పేపర్ని తీసుకొని 1 అనే అంకేసి, చాలామందికి అలవాటు ఏంటంటే, అంటే నాకు కూడా అలవాటు ఉంది, 1 వేసి ఏంటంటే గబాన రౌండ్ చూడుతుంటాను నేను. ఒక్కొక్కళ్ళకి అట్లాంటి అలవాట్లు ఉంటాయి. లేదు 1 వేసి కింద గీత పెడతాం, గీత కూడా పెట్టకూడదు, 1కి రౌండ్ కూడా చుట్టకూడదు. 1 వేసి కొంతమంది రైట్ పెడుతుంటారు, అట్లా రైట్ అని కానీ రాంగ్ అని కానీ ఏది కూడా ఇంకొక చుక్క కూడా పెట్టకూడదని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ఈ సమావేశానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, పంచరత్న కీర్తనతో త్యాగరాజు స్వామివారి ఆరాధన ఉత్సవాలు కోదండ రామస్వామి ఆలయంలో భక్తి మీర ఘనంగా నిర్వహించారు. శ్రీ శారద సంగీతాలయం ఆధ్వర్యంలో గౌరవవర్యులు ఆంజనేయ శాస్త్రి శిష్య బృందం చే ఆదివారం త్యాగరాజ స్వామి ఆరాధన ఉత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. రామలింగేశ్వరపేట భాగవతుల వారి వీధి నుండి రామనామం సంకీర్తనతో శోభయాత్రగా బయలుదేరి పుట్ట రాఘవయ్య రైస్ మిల్ సమీపంలోని శ్రీ సీతా సమేత కోదండ రామాలయం ప్రాంగణానికి చేరుకుని స్వామివారి ఎదుట త్యాగరాజ స్వామివారి పంచరత్న కీర్తనలు, ఉపచార కీర్తనలు లయబద్ధంగా ఆలపించారు. గౌరవవర్యులు ఆంజనేయ శాస్త్రి, లక్ష్మీ సౌజన్య, శ్రీకాంతి, అనుష, సుచరిత, శ్రీరామచంద్ర, కార్తీక్ సంకీర్తన గానం చేయగా బి సురేష్ బాబు మృదంగ సహకారం, జి శ్రీకృష్ణ అభిరామ్ వయలిన్ వాయిద్య సహకారం అందించారు. 50 మంది గాయని గాయకులు పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని జి బాల వెంకట నరసింహకుమార్, జి శ్యామకృష్ణ శర్మలు పర్యవేక్షించగా కొండపి శ్రీనివాసరావు, పొన్నపల్లి గోపా కృష్ణమూర్తి, నరసింహారావు, కేశవరావు, టీవీఎస్ శాస్త్రి తదితర భక్తులు శ్రోతలుగా పాల్గొన్నారు. మా ఇంటి నుంచి పొద్దున 8:30 గంటలకి చిట్టాంజనేయ స్వామి గుడి మరియు ఇక్కడ పుట్ట రాఘవయ్య రైస్ మిల్ ఎదుర్కొండగా రామాలయంలో పంచరత్న కీర్తన సేవ చేసుకున్నాము. నగర సంకీర్తనగా చేసి పంచరత్న కీర్తనలో భాగంగా మొదట జగదానందకారక, దుడుకు గల, సాధించనే మనస, తర్వాత వరాడి రాగములో కనకన రుచిర, శ్రీరాగములో ఎందరో మహానుభావులు అనే కీర్తనలు చేసుకున్నాము. అంతేకాకుండా దాని తర్వాత ఉపచార కీర్తనలు, ఉత్సవ సాంప్రదాయ కీర్తనలు ఈ కార్యక్రమంలో చేస్తున్నాము. బి సురేష్ బాబు గారు వయలిన్ పైన శ్రీకృష్ణ అభిరాము సహకరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ విద్యార్థులైనటువంటి అరుణ గారు, తర్వాత వల్లి, అనూష, సుమన్, తర్వాత శ్రీకాంతి పాల్గొన్నారు. రాముడు ఎప్పుడు సంతోషిస్తాడు అంటే తనని ఆరాధించే వాళ్ళని కాకుండా, తనను సేవించే వాళ్ళని కాకుండా తన భక్తుల్ని సేవిస్తూ ఉంటే ఆయన ఇంకా ఎక్కువ ఆనందపడుతూ ఉంటాడట. ఆ విధంగా శ్రీ గౌరవజ్జల ఆంజనేయ శాస్త్రి గారు అనేక సంవత్సరాల నుంచి తన చక్కగా తండ్రి దగ్గర ఈ సంగీత విద్యను అభ్యసించి ఆ వంశ పరంపర పోకూడదు అనేటువంటి ఉద్దేశంతో అనేక రకాల సంపాదనా మార్గాలు ఉన్నప్పటికీ కూడా విద్యల్లో కొన్నేమో భుక్తి కోసం కొన్ని విద్యలు ఉంటాయి, భక్తి కోసం, ముక్తి కోసం కొన్ని విద్యలు ఉంటాయి. ఈ లలిత కళలో ప్రధానమైనది ఈ సంగీతం అనేది ఇటు భుక్తి, అటు భక్తి, అటు ముక్తి మూడు కూడా కారకమైనటువంటివి ఇవి. విశ్వకర్మ లేని విశ్వంభు లేదని, విశ్వనాథులు లేని సృష్టి లేదని, విశ్వకర్మ ఆరాధన సర్వదా శ్రేయస్కరమని పెనుగొండ శ్రీ వాసవి మాత పీఠాధిపతులు శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి భక్తులను ఉద్దేశించి అన్నారు. స్థానిక కొత్తపేటలోని శ్రీ విరాట్ విశ్వకర్మ ఆలయంలో ఆదివారం శ్రీ ప్రజ్ఞా సరస్వతి స్వామి విశ్వకర్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయపు మల్లీశ్వరి ఆధ్వర్యంలో శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామిని తొలుత పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి విశ్వకర్మ ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తన బాల్యం విశ్వకర్మ దేవాలయంలో గడిచిందని, అరికట్ల వెంకటేశ్వరరాజు అర్చక స్వామికి శిష్యుడిగా ఆలయంలో అందించిన సేవల్ని గుర్తు చేసుకున్నారు. శ్రీ విరాట్ విశ్వకర్మ ఆలయం విశిష్టతను భక్తులకు వివరించారు. కోరిన కోరికలు తీర్చే స్వామి అని అన్నారు. సర్వకార్యాలు నిర్వహించే శ్రీ విశ్వకర్మ ఆలయంలో మహిళా భక్తులు లలిత సహస్రనామ పారాయణం ఒక కార్యాచరణగా నిర్వహించడం ద్వారా మరిన్ని మెరుగైన ఫలితాలను ఆ కుటుంబాలు సాధించవచ్చని అన్నారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో స్వామిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో వీర బ్రహ్మేంద్ర స్వామి, భజన బృందం, స్వామిజీ శిష్యులు పాల్గొన్నారు. ఈరోజు మేము మన భీష్మ ఏకాదశికి పెనుగొండ క్షేత్ర పీఠాధిపతిగా పీఠాధిరోహణ బాధ్యత స్వీకరించినాక తెనాలి వచ్చినాక మేము మొదలు ఈ క్షేత్రంలోనే చేయటం జరిగింది. కాబట్టి అందుకనే మరలా ఈరోజు ఈ క్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శించి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందడం జరిగింది. అలాగే ఈ జగత్ అన్నిటికి కూడా విశ్వకర్మే ప్రధానమైన కర్త. ప్రతి గృహస్థ
భక్తులు కూడా వాళ్ళ నిత్య జీవితంలో ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని ఒక కోరిక ఉంటుంది. ఆ కోరిక సంకల్పం ఎవరికైతే ఉంటుందో వారు ఈ విశ్వకర్మ స్వామి వారిని ఆరాధించిన, ఈ స్వామివారికి ఒక 41 రోజు దీక్షగా ఉండి ప్రదక్షిణాలు చేసినా కూడా వారికి శీఘ్రముగా సొంత స్థలము, అలాగే ఆ స్థలములో సొంతంగా ఇల్లు కట్టుకునే అవకాశం కూడా లభిస్తుంది. అటువంటి అత్యద్భుతమైన ఫలితాలన్నీ కూడా స్వామి ప్రసాదిస్తారు. నారాయణ గారు ఈ దేవాలయంలో అర్చక స్వామిగా ఉంటున్నారు. ఆయన మొదట్లో ఇక్కడ ఏదో ఒక అమ్మవారిని పెట్టి అర్చన కూడా చేసుకుంటే బాగుంటుందని చెప్పని నవరాత్రి సమయంలో అమ్మవారిని స్థాపన చేసుకొని తాత్కాలికంగా అర్చన చేసుకుంటూ ఉన్నారు. వారి యొక్క సంకల్ప సిద్ధి, వారి యొక్క మనోవాంఛ ఏదైతే ఉందో అది అమ్మవారు నెరవేర్చారు. అందుకనే ఆ జగదాంబిక కూడా అక్కడ వచ్చి కూర్చున్నారనమాట. అటువంటి పరదేవత యొక్క కృప మనకి విశేషంగా లభించడానికి వారు నిత్య ఆరాధన చేస్తున్నారు. చక్కగా మహిళలందరూ కూడా శుక్రవారం పూట వచ్చి ఇక్కడ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం మూలాన అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహం లభిస్తుంది. స్థానిక తెనాలి పట్టణంలో మన టీబీ రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ విరాట్ విశ్వకర్మ వారి దేవస్థానంలో ఈరోజు మన స్వామివారు పెనుగొండ అక్కడ పీఠం తీసుకుని తర్వాత ఇక్కడ లోగడ మాకు ఉదయమే తెలిసింది. ఆయన ఇక్కడ ఇలా పూజల కార్యక్రమాలు తన బాల్యం అంతా ఇక్కడే గడిచింది. ఇట్లా అరికట్ల వెంకటేశ్వరరావు గారి దగ్గర ఆయన మంత్రం తీసుకొని ఇలా పూజల అధికారి బాగా నిర్వహించేవారని కూడా చెప్పారు. ఈరోజు ఆ స్వామి మా దేవాలయానికి రావడం చాలా ఆనందదాయకంగా ఉంది. వారి ఆశీస్సులతో ఈ దేవాలయం ఇంకా దినదిన అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కోట లక్ష్మీనాయుడు సంస్కృత కళాశాల కాలగమనంలో కనుమరుగైన ఆ కళాశాల పూర్వ విద్యార్థులు మనోరమ పత్రిక ద్వారా తమ ఉనికిని చాటుకోవటం అభినందనీయమని ప్రముఖ ప్రవచనకర్త, కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ మైలవరపు శ్రీనివాసరావు అన్నారు. కోట లక్ష్మీనాయుడు సంస్కృత కళాశాల పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం తెనాలి పెన్షనర్ సమావేశ హాల్లో నిర్వహించిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశంలో విశ్రాంత ప్రిన్సిపాల్ మైలవరపు శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆగమ పండితులు మామిళ్లపల్లి మృత్యుంజయ ప్రసాద్ అధ్యక్షత వహించిన ఈ సభలో దేవయోజన మురళి మాట్లాడుతూ మనోరమ పుస్తక రూపకల్పన కార్యాచరణ గురించి వివరించారు. సంస్కృత కళాశాల పూర్వ విద్యార్థిని నందమూరి లక్ష్మీపార్వతి ఆత్మీయ అతిథిగా పాల్గొని మాట్లాడుతూ పూర్వజన్మ సుకృతంతో సంస్కృత భాష అలవడిందని అన్నారు. అంధకారం నుండి జ్ఞానం వైపు నడిపించే గురువుల ద్వారా చదువు, సంస్కారం అలవడతాయని అన్నారు. భాషా ప్రవీణ కళాశాలను మూతపడకుండా కొంతకాలం అడ్డుకోగలిగామని అప్పటి పరిస్థితులను వివరించారు. సంస్కృతం, తెలుగు భాష నేటి సమాజానికి ఎంతైనా అవసరమని అన్నారు. ఆంగ్ల భాషా వ్యామోహంతో సంస్కృత విద్య కనుమరుగవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మైలవరపు శ్రీనివాసరావు మాట్లాడుతూ నాడు సంస్కృత కళాశాల ఏర్పాటు విషయంలో దాతల ఆశయాన్ని వివరించారు. కాలగమనంలో కళాశాల కనుమరుగైన పూర్వ విద్యార్థులు కళాశాల ఔన్నత్యాన్ని వెలుగులోకి తెస్తూ మనోరమ పుస్తకం ద్వారా ఉనికిని చాటుకున్నారని అన్నారు. అనంతరం మనోరమ ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంస్కృత కళాశాల పూర్వ విద్యార్థుల కమిటీ సభ్యులు వినాయకరావు, సుధారాణి, ఎం శ్రీనివాసమూర్తి, ముదిగొండ శ్రీరామ్, సీనియర్ తెలుగు ఉపాధ్యాయులు మరియు కవి ఆళ్ల రామకృష్ణ, భరత్ విద్యా సంస్థ అధినేత రావిపాటి భరత్ తదితర సభ్యులు పాల్గొన్నారు. పూర్వ విద్యార్థులు వివిధ ప్రాంతాల నుంచి తరలి రావడంతో కార్యక్రమం ప్రత్యేకతను చాటుకుంది. అట్లాంటి భాషా సంస్కారంతో ఈ ముసళ్ళ అడుగులో కూడా హాయిగా నేను పుస్తకాలు చదువుకుంటూ, లేకపోతే రాసుకుంటూ, లేకపోతే ఒక నిరంతర విద్యార్థినిలాగా కాలం గడుపుతూ చాలా ప్రశాంతంగానే గడిపాను. ఒకవైపు శంకరాచార్య అద్వైతం నన్ను ఓదారిస్తే, మరొక వైపు నాకు సాహిత్యం తల్లిలాగా, కన్న తల్లిలాగా ఒళ్ళో చేర్చుకొని నన్ను నిలబెట్టింది. అందుకే ఎప్పటికి కూడా నేను నా సాహిత్యాన్ని విడిచిపెట్టలేదు. నాకు విద్య నేర్పిన గురువుల్ని నేను మర్చిపోలేదు. నా తోటి విద్యార్థుల్ని, నా స్నేహితుల్ని ఎవరిని కూడా నేను మర్చిపోలే. ఇప్పటి వరకు కూడా అప్పట్లో చాలా నియమాలు, మగపిల్లలతో మాట్లాడకూడదు, ఎవరి చదువు వాళ్ళు చదువుకోవాలి, అంత పద్ధతిగా ఒక ఉత్తమమైనటువంటి చెప్పాలంటే ఒక నడవడికను నేర్పారు. ఒక చదువే కాదు, చదువుతో పాటు సమాజంలో ఎలా ప్రవర్తించాలి అనే ఉత్తమ జ్ఞానాన్ని కూడా మేము కాలేజీ నుంచి అందుకున్నాము. అందువల్లే ఇప్పటికి కూడా మేము ఎప్పుడూ కూడా అహంకారం, కానీ ముఖ్యమంత్రి భార్య అయినా నేను ఎన్నడూ అహంకారంతో ప్రవర్తించలేదు. మహానుభావుడు ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి ముదిగొండ చంద్రమౌళీశ్వర శాస్త్రి గారు ఆయన తనకున్నటువంటి స్థలాన్ని వేద పాఠశాలకి, సంస్కృత పాఠశాలకి అంకితం చేయాలని ఆ రోజుల్లో నిర్ణయించారు. వీరి ఆశయానికి ఊతగా మహానుభావుడు కోట లక్ష్మీనాయుడు గారు ఆ రోజుల్లో 25,000 రూపాయలు ఇచ్చారు. అంటే ఈవేళ 40 నుంచి 50 కోట్ల ఆస్తి. దాన్ని ఇచ్చేసి పూర్తిగా ఈ సంస్కృత పాఠశాలగానే నిర్వహించాలి,
వేదం కూడా దాంట్లో చెప్పబడాలి అని నిర్ణయించారు. అలా వచ్చినటువంటి ఆ కళాశాలకి 1976 నుంచి 2006 వరకు 30 ఏళ్ల పాటు నేను ప్రిన్సిపల్గా ఉండడం అనేది నా అదృష్టం. వీధి కుక్కలకు చర్మ సంబంధమైన సమస్యలు ఎక్కువగా కనబడుతున్నాయని వాటిని మానవతా దృక్పథంతో వైద్యశాలకు తీసుకురాగలిగితే వైద్య సేవలు అందిస్తామని పశు వైద్య నిపుణులు డాక్టర్ నాగిరెడ్డి పేర్కొన్నారు. స్థానిక బురిపాలెం రోడ్లోని పశు వైద్యశాలలో డాక్టర్ నాగిరెడ్డి మీడియాతో మాట్లాడారు. వీధి కుక్కల్లో ఎక్కువగా చర్మ సంబంధమైన సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. చలికాలం కావడంతో స్కిన్ సమస్యల ప్రభావం ఉధృతంగా ఉంటుందన్నారు. మానవత దృక్పథంతో చర్మ సంబంధమైన సమస్యలు ఉన్న వీధి కుక్కలను వైద్యశాలకు తీసుకురాగలిగితే వైద్య సేవలు అందిస్తామన్నారు. కుక్కల పెంపకందారులు వాటికి వేయించాల్సిన వ్యాక్సిన్ ప్రతి సంవత్సరం విధిగా వేయించాలని అన్నారు. ఇళ్లలోని పెంపుడు పిల్లలకు కూడా స్కిన్ సమస్యలు వచ్చే అవకాశం ఉందని, పిల్లలు పెంపకందారులు అవగాహనతో వారి నివాసాల్లోని పిల్లలకు విధిగా వ్యాక్సిన్ వేయించాలన్నారు. పెంపుడు జంతువులతో సఖ్యతగా ఉండేవారు తగు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందన్నారు. కుక్కల పిల్లలు ఎక్కువగా వ్యాక్సినేషన్, కుక్కల్లో ఎక్కువగా వ్యాక్సిన్ చేయించుకుంటున్నారు కానీ అవేర్నెస్ కొద్దిగా పర్వాలేదు కుక్కల్లో వ్యాక్సినేషన్. కానీ పిల్లల్లో మాత్రం పిల్లలు పెంచే పెంపకందారులు మాత్రం వ్యాక్సిన్ చేయించుకోవట్లేదు ఎక్కువగా. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి 6 సంవత్సరాలు అవుతుంది దగ్గర చూస్తున్నాను. కాకపోతే ఏంటంటే పిల్లలు పెంచే వాళ్ళు కూడా వ్యాక్సిన్ చేయించుకుంటే కొంతవరకు వాటికి డిసీజ్ రాకుండా ఉంటాయి. ఈ సంవత్సరం ఏంటంటే ఎక్కువగా ప్యాండమిక్ కొద్దిగా కొద్దిగా అవుట్బ్రేకర్లే కనపడుతుంది. అందుకని చెప్పేసి పిల్లలు పెంపకందారులు అందరూ వ్యాక్సిన్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఒక 3 నెలలు దాటినాటికన్నిటికీ 3 నెలలు దాటిన తర్వాత అన్నిటికీ వ్యాక్సిన్ చేయించుకుంటే ఎవ్రీ ఇయర్ వ్యాక్సిన్ చేయించుకుంటూ ఉండాలి. అలాగే పెంపుడు కుక్కల యజమానులు కూడా కంపల్సరీగా వ్యాక్సిన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఈ కుక్కల్లో కానీ పిల్లల్లో కానీ మనకి డీవార్మింగ్ ఒకటి ప్రతి నెల కానీ 2 నెలలు కానీ ప్రతి నెల డీవార్మింగ్ చేయించుకోవాలి. ఎవ్రీ ఇయర్ వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. వాటిలో ఏంటంటే మన దగ్గర అయితే మాత్రం ఓన్లీ ర్యాబీస్, యాంటీ ర్యాబీస్ వ్యాక్సినేషన్ అయితే కనుక మన హాస్పిటల్లో ఎల్లవేళ ప్రతిరోజు అందుబాటులో ఉంటుంది. మీకు ఎన్ని కుక్కలు తీరిసినా కానీ ప్రాబ్లం ఏం లేదు, అది మాత్రం అందుబాటులో ఉంటుంది. కాకపోతే మిగతా 7-in-1 కానీ ఈ పిల్లల్లో 3-in-1 ఇవన్నీ వ్యాక్సిన్ మాత్రం కొద్దిగా తెచ్చుకొని చేయించుకుంటే ఈ కుక్కలు కానీ పిల్లలు కానీ పెంపుడు జంతువులన్నీ ఆరోగ్యకరంగా ఉంటాయి. వ్యాక్సినేషన్ ఒకటి మెయిన్, డీవార్మింగ్ ఒకటి, ఈ 2 మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఈ పెంపుడు కుక్కల యజమానులు కూడా పెంపుడు పిల్లల యజమానులు ఇవన్నీ కొంచెం గమనించి చేసుకొని కొంచెం వ్యాక్సిన్ చేయించుకుంటే అవి ఆరోగ్యంగా ఉంటాయి. ప్రతి సంవత్సరం ఒకసారి 2 యాన్యువల్ వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. డీవార్మింగ్ మాత్రం ఎవ్రీ 2 months ఒకసారి కంపల్సరీగా డీవార్మింగ్ చేసుకుంటే. తెనాలిలోని విఎస్ఆర్ ఎన్వీఆర్ కళాశాల గ్రౌండ్ నందు యువ క్రికెట్ అకాడమీ వారి ఆధ్వర్యంలో తెనాలి ప్రీమియం లీగ్ సీజన్ 8 జూనియర్ విభాగం క్రికెట్ క్రీడా పోటీలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం విజేతల బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైష్ణవి జ్యువెలర్స్ నిర్వాహకులు అఖిల్ ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు ట్రోఫీతో పాటు వైష్ణవి జ్యువెలర్స్ తరపున 50,000 రూపాయల నగదు బహుమతి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చాలా ఆహ్లాదంగా క్రీడలు కొనసాగుతున్నాయని, క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. యువ క్రికెట్ అకాడమీ కోచ్ మాలిక్ మాట్లాడుతూ క్రికెట్ క్రీడకు సహకరిస్తున్న స్పాన్సర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సోమవారం నుండి సీనియర్స్ విభాగంలో పోటీలు జరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో నాగిశెట్టి సాయి చరణ్, చంద్రవాడ రాజేష్, క్రికెట్ అకాడమీ టీం సభ్యులు పాల్గొన్నారు. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ముందుగా కంగ్రాచులేషన్స్ టు ద విన్నింగ్ టీమ్ అండ్ ఆల్సో ఫర్ ద పేరెంట్స్ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో పిల్లలకి చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. తెనాలి ప్రీమియర్ లీగ్ సీజన్ 8 2025లో విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీలో జరుగుతుంది. మరి అందుకు గాను ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వైష్ణవి జ్యువెలర్స్ అఖిల్ గారిని, మరి అదేవిధంగా వైష్ణవి జ్యువెలర్స్ తరఫున మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అమర్నాథ్ గారిని మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి సీజన్ 8లో వైష్ణవి జ్యువెలర్స్ వాళ్ళు మరి ఫస్ట్ ప్రైజ్గా 50,000 డిక్లేర్ చేయడం, మరి సీనియర్స్కి జూనియర్స్కి గాను మరి బోత్ ట్రోఫీని మరి డిస్ట్రిబ్యూట్ చేయడం, మరి ఈరోజు కార్యక్రమానికి వాళ్ళు వీచేసిన చాలా ఆనందకరంగా ఉంది. సెకండ్ ప్రైజ్ గాను విఆర్ కన్సల్టెన్సీ తరఫు నుంచి మరి సాయి రిప్రజెంటేషన్ చేయడం, పెసర్లంక రమణ గారికి మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మరి రేపటి నుంచి దాదాపు 3 రోజుల పాటు సీనియర్ స్థాయిలో కూడా మరి ఈ టోర్నమెంట్ జరుగుతుందని తెలియజేసుకుంటూ, పాత కక్షల నేపథ్యంలో పండ్ల వ్యాపారిపై జరిగిన దాడిలో అతడు తీవ్ర గాయాల పాలవగా తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ మృత్యువాత పడిన ఘటన ఆదివారం తెనాలి పట్టణంలో చోటు చేసుకుంది. 3 టౌన్ సిఐ రమేష్ బాబు ఇచ్చిన సమాచారం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. స్థానిక చిండావూరు తోటకు చెందిన షేక్ రెబ్బాని చెంచుపేట బాను టీ సెంటర్లో పండ్ల వ్యాపారం చేస్తుంటాడని, వివాహమైన అతని మేనకోడలు భర్త బాజీ కార్పెంటర్గా పనిచేస్తుంటాడని, బాజీ ప్రవర్తన సక్రమంగా లేని కారణంగా రెబ్బాని తన మేనకోడల్ని కాపురానికి పంపే విషయంలో అడ్డుపడుతున్నాడన్న కారణంతో రెబ్బానికి బాజీకి మధ్య కలహాల నేపథ్యంలో ఆదివారం సాయంత్రం బాజీ చెంచుపేటలో పండ్ల వ్యాపారం చేస్తున్న రెబ్బానిపై కత్తితో దాడి చేశారని తెలిపారు.
ఈ క్రమంలో రెబ్బాని ప్రభుత్వ వైద్యశాలలో అత్యవసర వైద్య సేవలు పొందుతూ మృత్యువాత పడినట్టు తెలిపారు. కత్తితో దాడి చేసి మృతి కారకుడైన బాజీ పరారులో ఉన్నాడని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రమేష్ బాబు వివరించారు. చనిపోయిన అతను రబ్బాని అనే అతనికి వాళ్ళ సిస్టర్ ఉంటది, ఆమెకి ఒక కూతురు. వాళ్ళ మేనగోడలు రబ్బాని యొక్క మేనగోడలది మ్యారేజ్ సంబంధించిన ప్రాబ్లం ఉంటది భర్తతోటి. భర్త దగ్గర పంపించాలంటే అతనేమి చేయకుండా తాగి సరిగా పనిచేయడు, పోతే పోతాడు లేకపోతే లేదు, తాగి తిరుగుతూ ఉంటాడు. భర్త దగ్గర పంపించాలంటే కనీసం రోజుకి కనీసం ఒక 300 ఆ అమ్మాయికి ఖర్చులు కన్నా ఇవ్వాలి కదా ఫ్యామిలీ నడపాలంటే అని ఆ అమ్మాయి మేనమామ చెప్తాడు. చెప్తే మేనమామ సపోర్ట్ వలన ఈ అమ్మాయి నా దగ్గర రావడం లేదని మనసులో పెట్టుకొని దాన్ని తీవ్రంగా భావించి ఈ గౌస్ బాషా అనే అతను నిందితుడు రబ్బానిని ఫ్రూట్ స్టాల్ దగ్గర ఉండే కత్తి ఉంటది, ఆ కత్తి తీసుకొని పొడి చేయడం జరుగుతుంది. అవి కూడా ఒక 3 స్టాబింగ్ జరుగుతుంది. 3 ఒకటి కొంచెం లంగ్స్ దగ్గరికి తగలడం వల్ల కొంచెం లోతుగా అతను చనిపోవడం జరిగింది. ఆ ముద్దాయిని కూడా ఇమీడియట్ గా మేము పట్టుకుంటాము, త్వరలో రిమైండ్ చేస్తాము. పాండురంగపేట సంబంధించి అతను, చనిపోయిన అతనేమో చిన్నరావూరు తోట సంబంధించి అతను. ఇద్దరు కూడా రిలేటివ్సే. చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల జరిగింది. డిసీజర్ ఎవరైతే చనిపోయాడో అతను ఫ్రూట్ స్టాల్, భాను టీ స్టాల్ దగ్గర దానికి ఎదురుగా ఉంటది. అతనేమో కార్పెంటర్ వర్క్ చేస్తుంటారు. వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలం వెలటూరు గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో పూర్తిగా నష్టపోయిన అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి వేములపల్లి రవికిరణ్ మిత్ర బృందం అండగా నిలిచి సహాయాన్ని అందజేయడం ఉదాహమని అమృతూరు మండల మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ అన్నారు. వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలం వెలటూరు గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో లుక్క సీతారామయ్య నివాస గృహం పూర్తిగా దగ్ధమైంది. ఈ క్రమంలో ఆదివారం వెలటూరు గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త వేములపల్లి రవికిరణ్ మిత్ర బృందం ఆధ్వర్యంలో అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి బియ్యం, దుస్తులు, వంటపాత్రలు, నిత్యావసర సరుకులు, 5,000 రూపాయల నగదును ఆర్థిక సాయంగా అందజేశారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ పేదలకు సహాయ సహకారాలు అందించడం వల్ల భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తారన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని అన్నారు. వేములపల్లి రవికిరణ్ మిత్ర బృందం చేపట్టే సహాయక సహకారాలకు మరియు వారి మిత్ర బృందానికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు వారు చేసే బలాన్ని చేకూర్చాలని కోరారు. కార్యక్రమంలో కాట్రగడ్డ గోపాల్, ఎంపీటీసీ వాకా వెంకటనారాయణ, ధర్మ, విన్ను, దిలీప్, భారతీయ జనతా పార్టీ నాయకులు నర్సింగ్, నార్ల వెంకటేశ్వరరావు, మీరావళి తదితరులు పాల్గొన్నారు. మరి నిరుపేద కుటుంబమైన సీతారామయ్య గారి ఇల్లు తగలడిపోయింది. ఆ సందర్భంగా వారి కుటుంబానికి నిత్యావసర సరుకులు, బియ్యం, బట్టలు, వంట సామానుతో పాటుగా మరి ఇల్లు నిర్మించుకోవడానికి వేములపల్లి రవికిరణ్ గారి మిత్ర బృందం వెలటూరు వారు ఒక 5,000 రూపాయల క్యాష్ కూడా ఇవ్వటం జరుగుతుంది. మరి ఇట్లా చేయటం అనేది మిత్ర బృందం ఈ గ్రామంలో అనేక మంచి కార్యక్రమాలు చేస్తుంది. సహాయం చేసి వాళ్ళని సమాజంలో మనతో పాటు మరి ఉండేట్టుగా చేయాలని, మరి ముఖ్యంగా రవికిరణ్ గారి మిత్ర బృందం ప్రతి విషయంలో స్పందించి మరి ఇటువంటి కార్యక్రమం చేపడుతున్నందుకు ప్రత్యేకంగా మిత్ర బృందానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ సాయి సేవా సమితి సామాజిక సేవలు ముదావాహం, తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు. పట్టభద్రుల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు మద్దతు పలికిన కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ కార్యవర్గం. పంచరత్న కీర్తనలతో భక్తులను అలరించిన త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.